మనం ఎప్పుడైతే పొద్దున్నే లెవ్వాలని నైట్ అనుకోని పడుకుంటామో, ఆ రోజే లేట్‌గా లేస్తాం కదా! నేనైతే చాలా వరకు అలా జరుగుతుంది. మీకు కూడా అలానే జరుగుతుందా? కామెంట్ చేయండి. ఇక పొద్దున్నే లేవగానే కంపల్సరీ వేడి వాటర్ అయితే తాగుతామనమాట. గోరువెచ్చని వాటరు. కొంచెం కడుపులో అతలాకుతలం ఉందనేసి చిన్నుగానికైతే కొంచెం హనీ వాటర్, నేనొచ్చేసి కొంచెం నిమ్మరసం, హనీ 2 కలుపుకున్నాననమాట. కొంచెం కడుపులో అనీజీగా అనిపిస్తే గోరువెచ్చని వాటర్‌లో ఇలా కలుపుకొని హనీ, లెమన్ కలుపుకొని తాగితే కొంచెం ఫ్రీ అయిపోతది. కంపల్సరీ నార్మల్ వాటర్ అయితే తాగుతాము. ఎప్పుడన్నా ఒకసారి ఇలాగ అనీజీగా ఉన్నప్పుడు ఇలా తాగుతామనమాట. ఇక పొద్దున్న లేవగానే రైస్ కడిగేసి అయితే రైస్ కుక్కర్‌లో పెట్టాను. కొంచెం పులిహోర చేద్దామనేసి ఇగ కూరగాయలైతే కట్ చేసుకుంటున్నాను. కంపల్సరీ కింద కూర్చున్నానంటే టిఫిన్‌లోకి అన్నిట్లోకి కట్ చేసుకుంటాననమాట. ఎక్కువసేపు నిల్చొని కట్ చేయలేను. నిల్చుంటే చాక్ తోటి కట్ చేయాలి కదా! చాలా టైం తీసుకుంటుంది. కింద కూర్చొని చేసుకున్నామనుకో తొందరగా అయిపోతదనేసి అయితే కింద కూర్చొని ఎక్కువ కట్ చేస్తాననమాట కూరగాయలు. ఇంక తొందరగా పులిహోర ఇట్లా ప్రిపేర్ చేసేసి చిన్నోనికి బాక్స్ పెట్టేసి తినడానికి ఇట్లా పెట్టిస్తున్నాను. దొడ్డు రవ్వ చేశాననమాట. వాడెందుకో ఏమో పులిహోర ఇష్టం కదా వానికి. అందుకనేసి అయితే ఉప్మా నాకొద్దు మమ్మీ నేను పులిహోరనే తింటానంటే వానికి బాక్స్‌లోకి తినడానికి 2 పెట్టిచ్చేసాననమాట. ఇక తొందరగానైతే ఇక లాస్ట్ డే ఈరోజు. ఇక రేపటి నుండి అయితే స్కూల్‌లో ఏమి ఉండవు. అంత తొందరగా ఏమి ఉండదు కానీ ఇక చేసుకోవాల్సిందే ఇక పనులు. బాయ్.